నమస్తే బీవీఎం ప్రేక్షకులందరికీ నా శుభాభివందనాలు. ఈరోజు చాలా అద్భుతమైన కాన్సెప్ట్ తోటి మీ ముందుకు వస్తా ఉన్నాం. ఏమి అంటే ఇప్పుడు కరెంటు రేట్ చాలా వరకు ఎక్కువైపోయింది. చాలా భారీగా వచ్చేసి 5,000 4,000 ఆ మధ్యలో బెంగళూరులో అయితే అస్సలు 1000 వచ్చే కరెంటు బిల్లు 4,000 5,000కి వెళ్తా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇంకా 1కి 5 ఎక్కువైంది కరెంటు బిల్లు. దానివల్ల అసలు కరెంటు మీటరే లేకుండా కరెంటు యూస్ఫుల్ కరెంటుతో మనకి అంటే ఈ ఎలక్ట్రిక్ పవర్ లేకుండా సోలార్ పవర్ తోటి చేస్తే ఎట్లుంటుంది అని చెప్పి బెంగళూరులో ఒక డాగ్స్ కేరింగ్ కంపెనీ Our world of dogs. అవర్ వరల్డ్ ఆఫ్ డాగ్స్ మన బెంగళూరులో మనమే సార్ వాళ్ళకి వచ్చేసిందని ఇక్కడ రెంట్కి ఇచ్చి సార్ వాళ్ళు చాలా కష్టపడి అన్నిటిని చేసినారు. దాంట్లో మెయిన్ గా నాకు ప్రధానంగా చాలా ఇష్టమైనది ఏంటంటే 3 lakh ఇన్వెస్ట్మెంట్ తోటి సార్ వాళ్ళు 5 kV పవర్ జనరేట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ మొత్తానికి 1 kV బస్ ఎనఫ్, బట్ 3 lakh ఇన్వెస్ట్మెంట్ తోటి 5 kV పవర్ వచ్చేసి జనరేట్ చేస్తున్నారు. सर चार बैटरी है ना? 4 batteries. 4 बैटरी. ये कितना कैपेसिटी है? 200 AH. 200 AH. 200 AH, 200, 200. 800 AH. 800 AH బ్యాటరీ కెపాసిటీ ఎక్సైడ్ బ్యాటరీ తీసుకున్నారు సార్ వాళ్ళు. అట్లా 5 kV పవర్ వచ్చేసి వాళ్ళు జనరేట్ చేస్తా ఉంటారు. అదేవిధంగా సోలార్ ప్యానెల్స్ ఈ కంపెనీ అంతా కూడా మొత్తం వచ్చేసిందన షూట్ చేసి నేను మీకు వివరిస్తాను. చూడొచ్చు, చాలా అద్భుతమైన గార్డెనింగ్ అంతా ఇచ్చినారు మేడం వాళ్ళు కష్టపడి. పెట్టి క్లినిక్ అని సపరేట్ గా, పెట్టి కెఫే అని చెప్పి సపరేట్ గా, డాక్టర్ కి మెడిసిన్ పెట్టుకునే దానికి సపరేట్ గా, దాని తర్వాత వచ్చేసి ఆఫీస్ రూమ్ సపరేట్ గా, నెక్స్ట్ పవర్ స్టోరేజ్ బ్యాటరీస్ కి అంతా సపరేట్ గా, స్టాఫ్ వచ్చేసి ఉండడానికి సపరేట్ గా. ఇది నేను ఫస్ట్ స్టార్టింగ్ లో కంటైనర్ హౌస్, ఎవ్రీ సైట్ లో కంటైనర్ హౌస్ పెడతాను. అదేవిధంగా ఈ కంటైనర్ హౌస్ సార్ వాళ్ళకి అట్లా ఇచ్చేసినాను అనమాట. ఆ కంటైనర్ హౌస్ లోనే స్టే అవుతా ఉంటారు అంతా. కింద మొత్తము డాగ్స్ సంబంధించి స్టోరేజ్ అంతా కూడా కింద యూజ్ చేసుకుంటున్నారు. లైక్ ఏ పార్క్ లాగా వచ్చేసిందని తయారు చేసినారు సార్ వాళ్ళు. చాలా బ్యూటిఫుల్ గా తయారు చేసినారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో మీ డాగ్స్ ని బెంగళూరు ఎయిర్పోర్ట్ కి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఒక 1 year తర్వాత వచ్చిన మీ డాగ్ సేఫ్ గా ఇక్కడ వచ్చేసి చూస్తారు సార్ వాళ్ళు. ఇది డాగ్ కేరింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు బిడ్డలను ఎట్లయితే డే కేర్ లో వదులుతామో అట్లా డాగ్ కేర్ ఇది. కాబట్టి మీరు ఫ్లైట్ లో ఎక్కడైనా వేరే విదేశాలు వెళ్ళాలనుకున్నా, వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా ఫ్లైట్ లో డాగ్ అలౌడ్ ఉండదు. కాబట్టి డాగ్స్ ని మీరు ఇక్కడ వచ్చేసి వదిలేసి మళ్ళీ మీరు వచ్చేసి మీ డాగ్ ని మీరు 1 month 2 months లో ఎప్పుడు రావాలన్నా 3 days లో 4 days లో ఎప్పుడు రావాలన్నా కానీ మీ డాగ్ ని మళ్ళీ ఇంకా వచ్చేసి మీరు ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా దీనికి అంటే ఉండే ఖాళీ ప్లేసులని ఖాళీగా లేకుండా కొద్దిగా గ్రోత్ తీసుకొని రావాలని చెప్పని ఇట్లా వాళ్ళు పెద్ద వాళ్ళందరితో కన్సల్టెన్సీ అయ్యి కొద్దిగా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. చాలా కష్టమే, లాసెస్ ఉంటుంది మామూలుగా స్టార్టింగ్ లో. అయినప్పటికీ దీన్ని వదిలిపెట్టకుండా మెల్లిమెల్లిగా తీసుకొని వస్తూ ఉంటారు. ఇంక పైన డాగ్స్ సేల్స్ కానీ, ఇంకా డాగ్స్ సంబంధించి మెడిసిన్స్ ఇక్కడికి ఇవ్వడం కానీ, డాగ్స్ సంబంధించి డాక్టర్స్ పెట్టి ఎక్కడి ఇంకా డాగ్స్ వచ్చినప్పటికీ దాని ట్రీట్మెంట్ ఇచ్చేది కానీ, ఎవ్రీథింగ్ కొద్దిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. తప్పకుండా సక్సెస్ అవుతారని ఆశిద్దాం. సక్సెస్ కావాలా. 1 ఇంచ్ కూడా వేస్ట్ కాకుండా ఏ ఒక ప్రాంతాన్ని కూడా చూడండి. మన ఇండియా తీసుకుంటే ఎక్కడ చూడు మొత్తం వేస్టేజ్ చాలా. ఈ ప్రాంతము వేస్టేజ్, ఇక్కడ వేస్ట్ మొత్తం వేస్ట్ అయిపోయింది అనమాట ల్యాండ్స్ అంతా. ఈ ప్రతిదీ 1 ఇంచ్ కూడా భారతదేశంలో 1 ఇంచ్ భూమి కూడా సదుపాయం చేసుకునేంత స్థాయికి రావాలా. 1 ఇంచ్ భూమి కూడా సదుపాయం కావాలా. మీరు చూస్తే ఇప్పుడు పెద్ద కంపెనీస్ అంతా కూడా మీరు చూడొచ్చు, జూమిన్స్ కెమెరా మీరు చూడొచ్చు, పెద్ద కంపెనీస్ అంతా కూడా కన్స్ట్రక్షన్ అయినాయి. ఈ రోజు ఇంచుకి కాస్ట్ పడతా ఉంది. పెద్ద కంపెనీస్ అంతా కూడా స్టార్ట్ అయినాయి. బెంగళూరు ఇంటర్నేషనల్ నియర్ చాలా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా పడింది. ఈ రోజు నరేంద్ర మోడీ గారు కూడా బోయిన్ కంపెనీ ఒకటి ఓపెన్ చేసినారు. అట్లాంటివి సుమారు వచ్చేసి ఇంకా ఫ్యూచర్ లో 4,000-5,000 కంపెనీస్ ఈ చుట్టుపక్కలంతా వచ్చేసి ప్లానింగ్స్ అంతా కూడా అయింది. phase 1, phase 2, phase 3 KIDBA కర్ణాటక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్
బోర్డ్ అథారిటీ వాళ్ళు వచ్చేసి మొత్తం ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. ఇది ఈచ్ ప్యానెల్ 545 వ్యాట్స్ వస్తుంది, 545 వ్యాట్స్ వస్తుంది. అట్లా టోటల్ వచ్చేసి 6 ప్యానెల్స్ ఉంది, 3 kV వస్తుంది. దీంతో ఆల్మోస్ట్ 3 lakh ఇన్వెస్ట్మెంట్ తోటి, 3 lakh ఓన్లీ 3 lakh ఇన్వెస్ట్మెంట్ తోటి మనకి 5 kilowatt పవర్ని మనం జనరేట్ చేయొచ్చు అంటే రియలీ గ్రేట్ఫుల్. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. మనకి ఒక్క రోజుకి ఒక మంత్కి 5,000 మినిమం, 5,000 6,000 బిల్లు వస్తూ ఉంది. ఇది ఇంత పవర్ని వచ్చేసిందని మనము జనరేట్ చేస్తాం. కాబట్టి మనకి ఎలక్ట్రిక్ పవర్ తోటి మనం కొద్దిగా బయటపడాలంటే తప్పకుండా దీన్ని మనం జనరేట్ చేయాల. ఇప్పుడు గ్రీన్ పవర్ అని చెప్పని ఇంకా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా పెద్ద పెద్ద కంపెనీలు వరల్డ్ మొత్తం ఈ గ్రీన్ పవర్ పైనే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవుతా ఉంది. కాబట్టి మంచి వాతావరణం ఇంకా పైన మునుముందు కలుషితమైన వాతావరణం లేకుండా బొగ్గుతో కరెంట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు మనము వాటర్ తోటి విండ్ పవర్ అంతా చేస్తున్నాం. ఇది సోలార్ అనేది మనము ఇంక పైన తప్పకుండా యూజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. చాలామంది ఆల్రెడీ వీడియోస్ అంతా చేస్తూ ఉంటారు, కానీ మేము ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినాం. బెంగళూరులో మా సొంత జాగాలో రెంట్కి ఇచ్చి సార్ వాళ్ళకి సపోర్టెడ్గా నిలబడి డాగ్స్ కేరింగ్ కంపెనీ, అవర్ డాగ్ వరల్డ్ కంపెనీ వచ్చేసిందన పెట్ క్లినిక్, పెట్ డాగ్, పెట్ కేరింగ్ ఎవ్రీథింగ్ వచ్చేసిందన మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినాం ఆల్రెడీ అతి కష్టం పైన. ఈ రోజు వచ్చేసిందన కొద్దిగా కమర్షియల్లో మీటర్ తీసుకోవాలని అది ఇది ఇష్యూస్ అంతా కూడా జరిగినాయి. ఫైన్ 2 లక్షలు వేస్తాం, 3 లక్షలు వేస్తాం, 4 లక్షలు వేస్తామని. అంటే ఈ ఎలక్ట్రిక్ పవర్ దగ్గర ఏమైపోయిందంటే విపరీతమైపోయింది. ఈ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఇది విపరీతమైన కలెక్షన్స్, విపరీతమైన లంచాలు తినేది మరిగినారు, విపరీతమైపోయింది. ఈ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన లాస్ట్ 10 years నుండి. ఆంధ్రాలో కానీ కర్ణాటకలో కానీ ఎక్కడైనా కానీ ఈ కరెంట్ డిపార్ట్మెంట్ విపరీతమైపోయింది. కాబట్టి తప్పకుండా దీన్ని ఇంకా బయటపడాలంటే మన సొంతంగా మనము పవర్ జనరేట్ చేసే స్థాయికి మనం రావాలా. ఇది ప్రతి ఒక్కరూ వచ్చేసి కొద్దిగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము.